హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనకి నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి మనకి 500 అసోసియేట్ జాబ్స్ అనేది మనకు పర్మనెంట్ జాబ్స్ అనేది విడుదల కావడం జరిగింది. దానికి సంబంధించినటువంటి అప్లికేషను స్టెప్ బై స్టెప్ చెప్తాను. అదేవిధంగా ఆంధ్ర తెలుగు రాష్ట్ర వాళ్ళు ఇద్దరు కూడా అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. ఈ రెండు విధాలుగా అంటే ఇద్దరు కూడా మనకు నోటిఫికేషన్లో అప్లికేషన్స్ పోస్టింగ్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. తెలుగు వస్తే చాలు, ఇంగ్లీష్ నాలెడ్జ్ అని కూడా జర కొంచెం వస్తే సరిపోతుందన్నమాట. ఓకే, నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. చాలామంది మిత్రులు అప్లికేషన్ తర్వాత ఫేక్ వెబ్సైట్ అవన్నీ క్లియర్ అంటారు కదా. నేను క్లియర్గా వెబ్సైట్ నుంచే నేను డౌన్లోడ్ చేసి చూపిస్తాను. మీకు డౌట్ ఉంటే లింక్స్ ఇస్తాను, క్లియర్గా డౌన్లోడ్ చేసుకొని మరియు చూసుకోండి. నేను అప్లికేషన్ వెబ్సైట్ కూడా క్లియర్గా అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. ద న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి మనకు నోటిఫికేషన్ ఇవ్వడం అనేది జరిగింది. రిక్రూట్మెంట్ ఫర్ ద న్యూ ఇండియా అస్యూరెన్స్. ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్లయితే చూడండి, అసిస్టెంట్ రిక్రూట్మెంట్ ఎగ్జిక్యూటివ్స్ 2024 ఉంది కదా. ఇక్కడ క్లిక్ చేద్దాం. ఇక్కడ డీటెయిల్ అడ్వర్టైజ్మెంట్ ఇన్ ఇంగ్లీష్ లేదా డీటెయిల్ అడ్వర్టైజ్మెంట్ ఇన్ హిందీ, అంటే హిందీ వచ్చేవాళ్ళు హిందీలో డౌన్లోడ్ చేసుకోండి, ఇంగ్లీష్ వచ్చేవాళ్ళు ఇంగ్లీష్లో. ఇక్కడ క్లిక్ టు అప్లై ఉంది కదా, అక్కడ అప్లై చేస్తే స్టెప్ బై స్టెప్ ఉంటుంది. నేను ఫస్ట్ తర్వాత నోటిఫికేషన్ విషయాలు అయిపోయిన తర్వాత చూపిస్తాను. ఓకే, పీడిఎఫ్ డౌన్లోడ్ అయింది క్లియర్గా అనేది. ఇక్కడ చూడండి, ద న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్. ఇక్కడ దానికి సంబంధించినటువంటి మనకి రిక్రూట్మెంట్ కూడా 16th డిసెంబర్ 2024లో మనకి ఇవ్వడం అనేది జరిగింది. ఇక్కడ 500 అసోసియేట్ పోస్ట్ అనేది కూడా మనకి ఇక్కడ చూపించడం అనేది క్లియర్గా అనేది చూస్తున్నారు. అయితే అందులో క్లియర్గా ఇక్కడ చూడండి, లాంగ్వేజెస్ ఉందా. ఇక్కడ లాంగ్వేజెస్ అన్నీ కూడా రాష్ట్రానికి సంబంధించినటువంటి లాంగ్వేజ్ అనేది కూడా క్లియర్ అనేది ఇక్కడ మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు చూసుకున్నట్లయితే తెలుగు లాంగ్వేజ్. అదేవిధంగా పోస్టుల సంఖ్య చూసుకున్నట్లయితే 10 పోస్టులు అనేది ఉండడం అనేది జరిగింది. ఇక్కడ మళ్ళీ అదేవిధంగా మనకి తెలంగాణ రాష్ట్రం వాళ్ళు చూద్దాం ఒకసారి. తెలంగాణ పోస్టింగ్ చూసుకున్నట్లయితే తెలుగు మరియు ఉర్దూ భాషకు సంబంధించినటువంటి లాంగ్వేజెస్ ఉన్నాయి. పోస్టుల సంఖ్య చూసుకున్నట్లయితే 10. ఇప్పుడు మనకు పోస్టులు ఎన్ని ఉన్నాయని కాదు కదండి, మనకి కావాల్సిన పోస్టుల సంఖ్య ఎంత? 1. అది మాత్రమే మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ లేదు, నేను వేరే పోస్ట్ కూడా అప్లై చేస్తాను, చండీగఢ్, ఛత్తీస్గఢ్, తర్వాత మనకు పక్కన ఉన్న బీహార్ వాళ్ళ దగ్గర, అంటే ఛత్తీస్గఢ్, జార్ఖండ్లో అప్లై చేస్తాను, కర్ణాటక అప్లై చేస్తాను అంటే చేసుకోవచ్చు. మొత్తం టోటల్ కలిపి మొత్తం 500 పోస్టులు గాను మనకి ఇండియాలో ఎక్కడికైనా అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. ఇక్కడ ఈవెంట్ చూసుకున్నట్లయితే మనకి టైం టేబుల్స్ కూడా చూసుకున్నట్లయితే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ పేమెంట్ అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి మనకి 17/12 అంటే 17వ తారీఖు మనకి అప్లై అనేది అప్లికేషన్ ప్రాసెస్ అనేది మనకి జరగడం అనేది జరుగుతుంది. అదేవిధంగా 1/1/2025 అంటే కొత్త సంవత్సరం మొదటి రోజు మనకి అప్లికేషన్ క్లోజ్ అవ్వడం అనేది జరుగుతుంది. మనకి 2 రకాలైనటువంటి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తామని కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. ఫస్ట్ ఎగ్జామినేషన్ అనేది 27వ తారీఖు అంటే జనవరి 27వ తారీఖు ఉంటుంది. సెకండ్ ఎగ్జామినేషన్ అనేది 2-3 అంటే మార్చి 2వ తారీఖు ఉండడం అనేది జరుగుతుందన్నమాట. ఆ తర్వాత మనకు కాల్ లెటర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు మనకు సెలక్షన్ అనేది పూర్తి అవ్వడం అనేది జరుగుతుందన్నమాట. అయితే దానికి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా దగ్గరికి మనం ఒక్కసారి చూసుకున్నట్లయితే మనకి రీజనల్ లాంగ్వేజ్ అంటే ఏ రాష్ట్రంలో అప్లై చేస్తున్నామో ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి లాంగ్వేజ్ వస్తే సరిపోతుంది అనేది ఉంటుంది. కర్ణాటక అంటే కన్నడ రావాలి అట్లా. అదేవిధంగా మనకి చూడండి, ఇక్కడ ఏ రాష్ట్రమైనా అప్లై చేసుకోవచ్చు కాబట్టి ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుందని కూడా క్లియర్ అనేది మనకి అనేది చూసుకోవచ్చు. అదేవిధంగా ఏజ్ లిమిట్ చూసుకునేసరికి మనకి 21 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ మధ్యలో ఉండాలి. మనకి ట్రైబల్ అంటే మనకి ఎస్సీ/ఎస్టీ క్యాండిడేట్కి 5 సంవత్సరాలు, ఓబీసీ క్యాండిడేట్కి 3 సంవత్సరాలు, పీడబ్ల్యూ క్యాండిడేట్కి అనేది క్లియర్. పర్సన్ విత్ డిజబిలిటీ అంటే వీళ్ళకి సంబంధించినటువంటి 10 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా మనకు ఉంటుందని కూడా గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఎడ్యుకేషన్ గురించి చూసుకున్నట్లయితే మనకి గ్రాడ్యుయేట్ ఇక్కడ చూడండి, క్యాండిడేట్ మస్ట్ బి ప్రాసెస్ మినిమం క్వాలిఫికేషన్ ఆర్ గ్రాడ్ ఎనీ డిసిప్లిన్ అంటే మీరు బీఏ చేసిన లేదా బీబీఏ చేసిన లేదా ఎంబీఏ చేసిన, ఎంసీఏ చేసిన, బీకామ్, బీఎస్సీ ఏ విభాగంలో పూర్తి డిగ్రీ చేసినా మనకి ఎవరైనా అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు అని కూడా ఇక్కడ క్లియర్గా అనేది మెన్షన్ అనేది చేస్తారు. ఇక నెక్స్ట్ క్లియర్గా చాలా టాపిక్ ఉంటుందండి ఇందులో క్లియర్గా అనేది. దానికంటే ముందు నేను స్టెప్ బై స్టెప్ అప్లికేషన్ కూడా ఒకసారి చూపిస్తాను.
ఇక్కడ చూడండి. నేను మెయిన్ వెబ్‌సైట్‌కి వచ్చేసాను. వచ్చిన తర్వాత ఇక్కడ క్లిక్ హియర్ టు అప్లై ఆన్‌లైన్ ఉంది కదా! ఇక్కడ క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా వస్తుందన్నమాట. రిక్రూట్మెంట్ ఫర్ 500 అసోసియేట్స్ అని ఉంది కదా! క్లియర్‌గా అనేది ఇక్కడ చూడండి. లాగిన్ క్లిక్ హియర్ టు న్యూ రిజిస్ట్రేషన్ అంటే మనకు ఫస్ట్ టైం చేస్తున్నాం కాబట్టి మనకి న్యూ రిజిస్ట్రేషన్ దాని మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత మనకి బేసిక్ ఇన్ఫర్మేషన్ మనకి నేము, మన ఫాదర్ నేము, మిడిల్ నేము, తర్వాత కన్ఫర్మ్ లాస్ట్ నేమ్ క్లియర్‌గా మన నేమ్ అనేది ఇచ్చేసిన తర్వాత మనకి ఫుల్ నేమ్ అనేది ఇచ్చేసిన తర్వాత ఇక్కడ చూడండి మన మొబైల్ నెంబర్ ఇవ్వాలి. మనకి ఆల్టర్‌నేట్ మొబైల్ నెంబర్ అని కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. అది కూడా ఇవ్వాలి. మన మెయిల్ ఐడీ కన్ఫర్మేషన్ అయితే ఇది ఆహ్, క్లియర్‌గా ప్రతీది కూడా మ్యాండేటరీ ఫీల్ అండి. ఖచ్చితంగా అనేది అన్నీ కూడా ఫిలప్ చేసి ఉండాలి. ఆ తర్వాత ఫోటో సిగ్నేచర్ సెకండ్ అప్‌లో తర్వాత ఆ డీటెయిల్స్ అనేది కూడా ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అడుగుతుంది. అదేవిధంగా ప్రివ్యూ అంటే మనం మళ్ళీ చూసుకోవచ్చు. ఆ తర్వాత అప్‌లోడ్ అనేది చేయాలి. ఆ తర్వాత పేమెంట్ మెథడ్ అనేది కూడా మనం చూసుకున్నట్లయితే ఆన్‌లైన్ పేమెంట్ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ఏ విధంగానైనా కూడా ఆన్‌లైన్ అనేది పేమెంట్ అనేది చేసేయాల్సి అనేది ఉంటుంది. ఇది క్లియర్‌గా అనేది నేను డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. క్లియర్‌గా అనేది అప్లికేషన్ అనేది పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్. వీడియో గాని నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. థాంక్ యూ.